హాయ్ అండి. చాలా రోజులైతుంది కదా వీడియో అప్లోడ్ చేయక. ఈరోజు నుంచి అయితే ట్రై చేస్తాను వీడియోలు అప్లోడ్ చేయడానికైతే. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే మా అమ్మ వచ్చింది, కంటి ఆపరేషన్ కోసం వచ్చిందనమాట. కొంచెం బిజీగా హాస్పిటల్కి తిరగటం అవుతుందనమాట. ఈరోజు ఇంకా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కదా. నేను ఉదయం లేచాను, 4 గంటలకు లేచి శుభ్రంగా ఇల్లు తుడిచి స్నానం కూడా చేశాను అనమాట. ప్రస్తుతానికైతే నైట్ వేసుకున్నాను, ఎందుకంటే పిండి వంటలు చేయాలి కాబట్టి, ప్రసాదాలు చేయాలి కాబట్టి. పిండి వంటలు కాదు, ప్రసాదాలు అనమాట. కోమలి కూడా ఇప్పుడే లేచింది, 6కి లేచింది అనమాట కోమలి. ఇదైతే నేను ఆల్రెడీ గారెల పిండి రుబ్బి పెట్టేశాను. ఇదేమో బూరెలకి, పూర్ణం బూరెలకి అనమాట. ఇక్కడేం పప్పు ఉడుకుతుంది. అంటే పూర్ణం బూరెలకి పూర్ణం కావాలి కదా, దానికోసం పచ్చిపప్పు ఉడకబెడుతున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేశాను. 2-3 విజులు వచ్చిన తర్వాత ఇది ఇట్లా ఉడికిన తర్వాత పప్పు గుత్తి పెట్టి వెనుకొని బెల్లం, మనకు సరిపడా బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసి మళ్ళీ ఉడికిస్తాను అనమాట. నేను పూర్ణం అట్లా చేస్తాను. ఒక్కొక్కరేమో అది కొంచెం మిక్సీ పడతారు అనమాట. అట్లా కన్నా కూడా ఇట్లా బాగుంటుంది టేస్ట్ కూడా. బెల్లం 2 బాగా మిక్స్ అయిపోయి బాగా ఉడికిపోతుంది అనమాట. బెల్లం కూడా మంచి పాకం లాగా వచ్చింది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇట్లా ఉంది కదా జారుగా, మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. బాగా మంచి కలర్ వస్తుంది, గట్టిగా అయిద్ది అనమాట. మనకి పూర్ణం ఎలా కావాలో అలాగ అయిద్ది అనమాట. అప్పుడు దాకా మిక్స్ చేస్తూ ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. చూసారుగా ఇట్లా గట్టిగా అయిందనమాట. ఇట్లా ఉంటే సరిపోతుంది మనకు, ఎందుకంటే చేసుకోబోయేసరికి మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోద్ది, ఆరిపోయిందంటే. ఇట్లా ఉంటే తీసుకోవటం అనమాట. తీసి పక్కన పెట్టేసుకొని పూర్ణాలు చేసుకోవచ్చు అనమాట. ఒక 5 నిమిషాలు ఆగి పూర్ణాలు చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే గారెలు అయితే చేస్తున్నాను. గారెలు, వడలు ఏదైనా వచ్చండి. చూసారుగా ఇది గట్టిగా అయిపోయింది కొంచెం. ఇప్పుడు గారెలు చేసిన తర్వాత ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 2 పని అయిపోద్ది, ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అదే ఆయిల్లో నేనైతే కళాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ కూడా వేడైపోయింది అనమాట. పిల్లలు రెడీ అవుతున్నారు. పొద్దున్నే హడావుడిగా అండి, అందుకని వీడియో అన్నీ తీయాలంటే కుదరట్లేదనమాట. ఎందుకంటే పిల్లలు కాలేజీకి, ఈరోజు కాలేజీ ఉంది, స్కూల్ ఉందన్నమాట, 2 ఉన్నాయి. ఇద్దరు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయేసరికి నేను పూజ చేయాలని నాకు ఉంటుంది ఎప్పుడైనా. మన పిల్లలు వెళ్ళిన తర్వాత చేయడం కన్నా పిల్లలు ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది కదా, అందుకని అనమాట. నేనైతే గారెలు చేస్తున్నాను. మా కోమలి నన్ను ఇద్దరు స్నానం చేశారు. ఇంకా మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చారనమాట. నైట్ షిఫ్ట్ వచ్చారు. మా వారు కూడా ఇంకా స్నానం చేసేసరికి నేను ఈ ప్రసాదాలు అయితే పిండి వస్తుంది నాకు, ప్రసాదాలు అనమాట. ప్రసాదాలు అయితే చేస్తున్నాను. కొన్నే చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు ప్రసాదాలు కాబట్టి. అది కాక ఉదయాన్నే టైం ఉండదు ఎక్కువ చేయడానికి కూడా మాకు. ఇంకా ఈ ప్రసాదం కాబట్టి కొన్నే చేస్తున్నాను అనమాట. గారెలు ఇవి. నేను గారెల్లో కూడా ఏమి వేయలేదు, పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ ఏమీ లేదు. ఓన్లీ కరివేపాకు, జీలకర్ర 2 వేసాను, ఉప్పు అంతే వేసాను అనమాట. ప్రసాదం కాబట్టి మనం ఆనియన్స్ ఏమి వేయకూడదు కదా ప్రసాదాల్లో, అందుకని నేను ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. మామూలుగా మినపప్పు వడలు ప్లెయిన్గా చేసినా బాగుంటాయి అనమాట. ఇవి చేసిన తర్వాత పూర్ణాలు చేస్తాను. ఎందుకంటే మనకు ఒక్కోసారి పూర్ణం ముందే చేసినామంటే పూర్ణం ఒక్కోసారి బయటకు వచ్చేసి ఆయిల్ అంతా బ్లాక్ అయిపోద్ది అనమాట. అందుకని ముందే ఇది చేసుకొని, ఇది కూడా హాట్ ఏం లేదు కదా దీంట్లో. మనకు హాట్ పచ్చిమిర్చి ఏమైనా వేసుకుంటే ఆయిల్ కూడా కొంచెం కారంగా అవుతుంది అనమాట. నేను పచ్చిమిర్చి ఏమీ లేదు కాబట్టి బాగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే హాట్ చేసిన తర్వాత ఇది చేసిన తర్వాత పూర్ణం బూరెలు చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వారం ఏమో నేను పులిహోర చేశాను, ఈసారి చేయట్లేదు అనమాట పులిహోర. ఫస్ట్ వారం అయితే ప్రసాదంగా పులిహోర చేశాను. ఈ వారం గారెలు, బూరెలు, పాయసం చేస్తున్నాను అనమాట. బియ్యం పాయసం చేస్తున్నాను. పొంగల్ అంటాం మా సైడ్, పొంగల్ పొంగల్ చేస్తున్నాం అనమాట. మామూలుగా అంటే పొంగల్ అంటే మామూలుగా పాలు పోసి పాలు పొంగుతాయి కదా, పొంగిన తర్వాత బియ్యం వేసి ఉడికించిన తర్వాత బెల్లం వేసుకోవాలన్నమాట. అట్లాగా పాయసం అంటే మేము పాయసం అంటాంలేండి. పొంగల్ చేయటం అంటారనమాట మా సైడ్ అయితే. అది పొంగల్ తర్వాత చేస్తాను అనమాట లాస్ట్లో. ఎందుకంటే పాలు మా వారు కేంద్రం కడిగిపోయి తీసుకురావాలన్నమాట. పాలు కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందుకని ముందు ఇవి చేసేసుకొని తర్వాత చేస్తాను అనమాట. తర్వాత పూర్ణం బూరెలు చేస్తున్నాను. ఇవి కూడా ఎంత బాగా వచ్చాయండి టేస్ట్ అయితే. అసలు ఎందుకో కానీ మనకి ప్రసాదాలు అంటే మనకు టేస్ట్ చేయకపోయినా కూడా భలే కుదురుతాయి ఎందుకో కానీ. కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకో కానీ అర్థం కాదు. మనం ఒక్కోసారి టేస్ట్ చేసినా కూడా ఉప్పు కారం ఏదో ఒకటి తగ్గుతుంటుంది. అలాగే ఇప్పుడు మనకు ప్రసాదాలు మనం అసలు ఎందుకంటే మన టేస్ట్ చూడడం ప్రసాదం కాబట్టి, మనం దేవుడికి పెట్టిన టేస్ట్ చూడడం కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి ఈరోజు కూడా. నేను బియ్యం పిండి, పూర్ణం పిండి, మామూలుగా పూర్ణం కాకుండా పైన పూత పిండి 2 కప్పులు మినప్పప్పుకి 1 కప్పు బియ్యం పోసి అప్పటికప్పుడు రుబ్బుకున్నాను అనమాట. మనకి పొలవకూడదు అనమాట బియ్యం. ఇది
దోశపిండి పొలవకుండా ఉండాలి పిండి. పూర్ణం బూరెలకు పులిసిందంటే బాగుండదు, పుల్లగా ఉంటుంది, మళ్ళీ ఆయిల్ పట్టిద్ది అనమాట. ఇట్లాగైతే ఆయిల్ అస్సలు పట్టదు, మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. ఎందుకంటే మినపప్పు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చేసుకొని చాలా బాగా వస్తాయి పూర్ణం బూరెలు కూడా. నేను చేసినట్టు చేయండి, పూర్ణం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రెండు రోజులున్నా పాడైపోవన్నమాట నేను చేసినట్టు చేస్తే. ఎందుకంటే బెల్లం అనేది మనకి పాకంలాగా అయిపోద్ది కాబట్టి, పాకంలాగా వచ్చి ఉడికిపోద్ది కాబట్టి మనకి పాడైపోవన్నమాట తొందరగా. ఇవైతే అయిపోయాయి ప్రసాదాలు అయితే. బూరెలు గారెలు అయితే రెడీ అయిపోయాయి. మేము తర్వాత బెల్లం పాయసం చేయాలన్నమాట. ఇప్పుడు బెల్లం పాయసం పొంగల్ చేయాలి. పొంగల్ చేసిన తర్వాత మళ్ళీ అంతా రెడీ అయ్యి పూజ చేసుకుంటాం. పూజ అంటే నేను ఎప్పుడు మామూలుగానే చేస్తాను అండి. వ్రతం అంటే కలశం పెట్టి అందరిని పిలిచి ఏం చేయను, ఎప్పుడు చేయలేదు. నాకు అది లేదనమాట. మా అత్తయ్య వాళ్ళకి లేదు, మా అమ్మ వాళ్ళకి లేదు, మా అమ్మ వాళ్ళకి లేదనమాట. నేను కొత్తగా ఎప్పుడు చేసుకోవట్లేదు. మామూలుగా ప్రసాదాలు చేసి పూజ చేసుకుంటాను అంతే. కొబ్బరికాయ కొడతాను అనమాట అంతే. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటున్నా. కొత్తగా ఏం చేద్దాం వద్దా అని అనిపిస్తుంది, కానీ ఏమో ఇలాగే చేసుకుంటున్నాం కదా అని ఇలాగే ఎప్పుడు ఇంత చేస్తున్నాను అనమాట. సింపుల్గా ప్రసాదాలు చేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటాం అనమాట అందరం. అది నేను అంతే చేస్తానండి వరలక్ష్మి వ్రతం రోజైతే. ఇంకా అంటే మామూలు శ్రావణ శుక్రవారాలు కూడా మామూలుగా ఇలాగే చేస్తాను. కాకపోతే ప్రసాదాలు ఇవి చేసి కొంచెం కొబ్బరికాయ ఇవన్నీ కొడతాను అనమాట. ఈరోజు మామూలుగా అయితే ఏదైనా ఒక ప్రసాదం చేస్తా, ఎక్కువ చేయను అనమాట. ప్రసాదాలు అయితే ఒక్కోసారి అయితే మామూలుగా పూజ చేసుకుంటాను అంతే సింపుల్గా. అది ఇవైతే ప్రసాదాలకైతే పక్కన ప్రసాదం పెట్టడానికి తీస్తున్నాను అనమాట. మేమైతే రెడీ అయిపోయాము. మా కోమలి నేను అందరూ రెడీ అయిపోయామన్నమాట. కోమలి ఏంటంటే డ్రెస్ వేసుకుంది, కానీ నందిని ఏంటంటే యూనిఫామ్ వేసుకుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి యూనిఫామ్ వేసుకుంది. ఇదైతే పాయసం పొంగల్ రెడీ అయిపోయింది. బియ్యం పాయసం ఇది కూడా చాలా బాగా కుదిరిందండి. పాలు ఎక్కువ పోసి చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే వేడిగా ఉంది, అప్పుడే అయిపోయింది అనమాట. అసలు గిన్నె పట్టుకుంటేనే అసలు మామూలుగా కావట్లేదు అనమాట, అంత వేడిగా ఉంది. అందుకని ఇంక పక్కన పెట్టేసి ఇవైతే అన్నీ అంతా అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇల్లు ఒకసారి క్లీన్గా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం అంటే శుక్రవారం శుభ్రంగా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలన్నమాట, మనకి నీట్గా ఉండాలి. అది ఇదైతే మొత్తం ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నాను. దేవుడి గుట్లు అయితే చిన్నది అయిపోయింది గూడు, మాకు అదే ఇబ్బంది. కొంచెం చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ప్రసాదాలు ఏమైనా పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఎక్కువ చేద్దామన్నా కూడా ఇంకా ఇబ్బందితో కూడా చేయలేకపోతున్నాం అనమాట. ప్రసాదాలు గూడు చిన్నది కదా, దేవుడి గూడు, అందుకనమాట. ఏదైనా పెట్టాలంటే ఇంకా తీస్తే ఒకటి పెట్టాలి ఇద్దనమాట, అట్లా ఉంటుంది. అందుకని నేను కొంచెం అన్నీ ఒకే దాంట్లో పెట్టేసాను అనమాట. ప్రసాదాలు కూడా ఇట్లా అలంకరించాను. మామూలుగా సింపుల్గా నేనైతే ఇంకా కలశం పెట్టడం ఏమి ఉండవు అనమాట. అమ్మవారిని పెట్టడం ఉండదు, సింపుల్గా పూజ అంతే. నేను వ్రతంగా చేసుకుంది పూజ అనమాట, సింపుల్గా ఉంటుంది. మా కోమలి కూడా రెడీ అయింది, స్నానం చేసి రెడీ అవుతుందన్నమాట. మా అందరూ అయితే రెడీ అయిపోయింది, ఉదయాన్నే స్నానం. ఇద్దరు తొందరగా వెళ్ళేసారులేండి ఈరోజు అయితే పాప. ఎందుకంటే ఇంక వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, అందుకనమాట. మా కోమలికి కాకపోతే టైం కొంచెం చేంజ్ చేశారనమాట. 1 అవర్ లేట్గా వెళ్ళొచ్చు, 10:30కి అనమాట. ఎప్పుడు 9కి అయితే 10:30కి కాలేజీ అనమాట. ఈరోజు ఒక్కరోజు, అందుకని నాకు పెద్ద హడావిడి ఏం లేదు. మా నందిని కంటే లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇవ్వచ్చు కదా, మా కోమలికి అది కాదు కదా. మా కోమలి వేరే ఊరు వెళ్ళింది కాబట్టి మా కోమలికి ఇంకా లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి నాకు టైం లేదనమాట. ఇంకా లేట్గా కాలేజీ కాబట్టి ఇంకా ఇదనమాట మా పూజ ఈరోజైతే.